రేవంత్ పాలనలో ప్రశ్నించడమే పాపం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచి రాజీలేని పోరు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. పదే పదే ఉద్యమ నేతలని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఉద్యమ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని నాంపల్లి కోర్టుకు తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ అప్డేట్స్ ఏంటి లివిల్ దీనికి సంబంధించి? ఉదయం 5 గంటలకు ఒక దొంగలను ఒక ఉగ్రవాదిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో అంతకు మించి పోలీసులు వారి ఇంట్లో తలుపులు పగలగొట్టి అక్రమంగా వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ విద్యార్థి ఉద్యమ నాయకుడు స్వరాష్ట్రం కోసం ఎన్నో కేసులు ఎదుర్కొని స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన ఉద్యమ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తింపి చివరగా వాళ్ళ కొద్దిసేపటి క్రితమే మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసు అంతా కూడా అక్రమం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలనలో ఎన్నో హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపి ఇలా పాలిటిక్స్ అన్ని కూడా ఒక బస్టు విధంగా చేస్తుంటే ఇలా దళిత వర్గాలకు బహుజన వర్గాలకు అండగా ఉండేందుకు ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు ప్రశ్నించిన గొంతుగా ఎర్రోళ్ల ఉన్నందుకు ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి ఈ విధంగా జైల్లోకి తీసుకొచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పొద్దుటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నాయి. ఇలా ఏదైతే అరెస్ట్ చేస్తున్నారని తెలిసిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇవాళ వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన సమీప బంధువులు, ఆయనతో ఉన్న ఆయన తమ్ముళ్ళుగా పిలుచుకునే చాలా మంది కూడా ఇవాళ ఆందోళన చెందిన ఇవాళ ఉదయం ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు, అసలు ఏం జరిగింది? ఈరోజు ఉదయం 5ంటికి పోలీసులు వచ్చారు. అనుకోకుండా వచ్చి మొత్తము రౌడీ షీటర్ని చేసినట్టు మొత్తం తీసుకొచ్చి దొంగతనంగా జోరి ఇంట్లోకి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా దొంగలాగా బైక్ గుంజుకు ఎంత చెప్పినా ఏం చెప్పినా ఏందని అడగకుండా ఎటువంటి నోటీస్ తీయకుండా తీసుకొచ్చి పోలీసులను కూర్చొని పోంచి మళ్ళీ ఒక హాస్పిటల్ తీసుకుపోయి ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంకో హాస్పిటల్ తీసుకుపోయి ఒక డ్రామా చేసుకుంటే 5 నిమిషాలు రోడ్ల పైన ప్రతి రోడ్డు 5 నిమిషాలు ఆపుకుంటా మాకేమో భయం మీద ఏం చేస్తారని భయంతో చేసుకుంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు కోర్టు తీసుకొచ్చారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారి అక్రమ పరిపాలన ఆయన ప్రశ్నిస్తున్నందుకు ప్రతి దాని గురుకుల విద్యార్థులు కానీ ఏ విషయమైనా లగాచర్ల విషయంలో కానీ మాజీ ఎస్సీ చైర్మన్ గా ప్రతి విషయం గట్టిగా ప్రశ్నించేందుకు ఆయనను కావాలని టార్గెట్ చేసి అక్రమ నిర్బంధం చేసి ఆయన అద్భుతమని చూస్తారు. కానీ మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎందుకు చేసుకుని మీరు ఏమున్నా మీరు ఇచ్చిన 6 గంటల అమలు పరిచయం చూడండి తప్ప ఇట్లా అక్రమాలు చేయడం వల్ల ఎవరు భయపడరు. కానీ ఆయన ఇంకా అట్లాంటిది ఆయన నమ్ముకొని ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ ఇంకా ధైర్యంగా ఉన్నారు, ఎవరికి ఏం కాదు. అట్లనే ఆయన మాత్రం ఇంకా ఉద్యమం సాగిస్తాడు తప్ప వెనకాడ రకం కాదు. ఆయన విద్యార్థి నాయకులు ఉన్నప్పుడే ఎంతో 100 మంది విద్యార్థి నాయకులు ఉద్యమ నాయకులు తయారు చేసిన వ్యక్తి. ఆయన 100 మంది ఉద్యమం చేసి ఓయూ క్యాంపస్ ఉద్యమం తరఫున నడిపిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఏమైనా ఏం కాకుండా చూసుకోవాలని చూస్తున్నాం. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మీరు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు, పొద్దు నుంచి ఇంట్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళంతా ఇప్పటి వరకు వాళ్ళ ఆందోళన ఉంటున్నారు. ఏమైనా ప్రతి నిమిషం ఫోన్ చేసి ఏం జరుగుతుంది ఏం జరిగిందని వాళ్ళ అమ్మ నా చిన్న పాప ఏం తెలియకుండా 10 మంది పోలీసులు ఇంట్లోకి వచ్చి డోరు బద్దలు కొట్టి వద్దు పాప ఉందని వినకుండా డోర్లు కొట్టి తీసుకొచ్చేసరికి వాళ్ళు ఇంకా భయంలో ఇప్పటికీ వాళ్ళకి ఏం తెలుస్తలేదు. అమ్మ ఏనా చెప్పి ఏదో చెప్పుకుంటూ నడుస్తున్నాం. అంత పెద్దలంతా మాట్లాడుతున్నారు. వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఉన్నారు. అట్లా మాట్లాడడం వల్ల ఇప్పుడు కొద్దిగా ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఏదేమైనప్పటికీ వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వాళ్ళ ఎర్రోళ్ల శ్రీను ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు. స్వరాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఎదుర్కొని ఆనాడు వేల మంది విద్యార్థి నాయకులను తయారు చేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తిని వాళ్ళ అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రులు కూడా ఖండించారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఇవాళ వీరు చెప్తున్న ప్రజాస్వామ్యం పడవిల్లే విధంగా పాలన కొనసాగిస్తాం, కానీ వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ పాలన కొనసాగిస్తున్నారు. ప్రశ్నిస్తే పాపమన్న చందంగా ఈ ప్రభుత్వం చెప్తుంది. ఏదైతే గురుకులాలకు సంబంధించి గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న వెదలను గుర్తించేందుకు వారి వెదలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక కమిటీ ఫామ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం. అందులో మెంబర్గా ఉన్నందుకే ఇలా గురుకులాలకు సంబంధించి ప్రశ్నించినందుకే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఒక దళిత బహుజన నాయకుడిగా ఇవాళ ఎంతో మందికి పేదలకు అండగా ఉన్నారు. ప్రజా సమస్యలను గొంతుగా ఎత్తుకొని ప్రజల సమస్యలను
ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ లేవనెత్తినందుకు ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే పొద్దున్న నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో వీళ్ళ అక్షరాల నిజమయ్యే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. గాంధీ భవన్ నుంచి సెక్షన్లు ఏం పెట్టాలి, గాంధీ భవన్ నుంచి ఏ విధమైన సెక్షన్లు మార్చాలనే చందంగా ఈ ప్రభుత్వం వివరించిన తీరును కూడా ఇవాళ ఎండకడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటలు ఇవాళ మరొకసారి నిరూపితమయ్యాయి. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామాను కొనసాగిస్తున్నారు. మొదటగా చింతల్ బస్కి తీసుకెళ్లారు వైద్య పరీక్షల కోసం, ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. నేరుగా కోర్టుకు తీసుకురాకుండా మరొకసారి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎర్రబల్ దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు కోర్టుకు తీసుకొచ్చి ఇక్కడ జడ్జి ముందు హాజరుపరిచిన పరిస్థితి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక కుట్రపూరిత రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ అని చెప్పేసి చెప్పకనే అవసరం లేదు. అంతేకాకుండా ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఇవాళ ఒక ఎర్రోల శ్రీనివాస్ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ప్రజా సమస్యలు ప్రశ్నించకుండా ఆగరు. ఖచ్చితంగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడతారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఒక ఎర్రోల సీన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో ఉంచితే ఏదో అవుతుందంటే అట్లాంటి ఎర్రోల సీన్లు వేల మందిలో ఇవాళ వస్తారు. తెలంగాణ ఉద్యమ నాడే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే భయపడని తెగువ ఉన్న విద్యార్థి నాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అలాంటి విద్యార్థి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు అమలు కోసం ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారే తప్ప ఏనాడు కూడా వెనుకకు తగ్గరని చెప్పేసి మరొకసారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అండగా ఉంటామని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు భయభ్రాంతకు గురి చేసిన విధంగా ఈ పోలీసులు వేసిన తీరును కూడా వారంతా కూడా ఖండించారు. విద్యార్థి నాయకులంతా కూడా ఇటు కోర్టు ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి నాయకులపైన కూడా అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు వాళ్ళ ఏదైతే కుట్రలు పన్నుతున్నారో ఖచ్చితంగా మేము ఛేదిస్తామని చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారని ఇప్పటి వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారే తప్ప ఇప్పటి వరకు కూడా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా వాళ్ళు అరెస్ట్ చేసిన తీరును కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత.